వెల్కమ్ టు సాయి అకాడమీ, ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. హ్యావ్ అంటే కలిగి ఉండుట అని అర్థం. హ్యావ్ అంటే కలిగి ఉండుట అని అర్థం. ఈ హ్యావ్ అనే ఒక్క పదం సబ్జెక్టును బట్టి, కాలాన్ని బట్టి వివిధ రూపాలుగా మారుతుంటుంది. ఎగ్జాంపుల్గా ప్రజెంట్లో చూస్తే మనం హ్యావ్, హ్యాజ్ లాగా ఈ హ్యావ్ అనేది రెండు రూపాల్లో ఉంటుంది. పాస్ట్లో చూస్తే హ్యాడ్గా ఉంటుంది, ఫ్యూచర్లో చూస్తే విల్ హ్యావ్గా ఉంటుంది. వీటన్నిటినే కలిపి మనం హ్యావ్ ఫామ్స్ అని అంటాము. ఓకే, హ్యావ్ అంటే కలిగి ఉండుట అని అర్థం. అయితే మనకి ఏ కాలంలో ఏ సబ్జెక్ట్కి ఏ ఫామ్ ఉంటుందో అనేది ఒకసారి మనం చాట్ రూపంలో గమనిస్తే చూడండి. ఇక్కడ మనకి ప్రజెంట్ టైంలో తీసుకున్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, ప్రజెంట్లో థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు అంటే హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ సబ్జెక్ట్ అంటే ఎనీ నేమ్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్స్కి మనకి హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. ఓకే, మిగతా ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా మనం హ్యావ్ అనేది ఉపయోగించాలి. ఎప్పుడు? ప్రజెంట్లో. అదే మనం పాస్ట్లో చూసినప్పుడు మనకున్న అన్ని సబ్జెక్టులకు కూడా హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. ఫ్యూచర్లో అయితే అన్ని సబ్జెక్టులకు కూడా మనం విల్ హ్యావ్ అనేది ఉపయోగించాలి. ఓకే, ఇది అన్నమాట. అయితే అసలు మనం హ్యావ్ ఫామ్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అనేది నేర్చుకుందాం. మనము ఏమి కలిగి ఉన్నాము, అంటే మనకు ఏది సొంతం, మనం ఏమి కలిగి ఉన్నాము, మనకు ఏది సొంతము అని చెప్పడానికి ఈ హ్యావ్ ఫామ్స్ అనేవి ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర ఒక పెన్ ఉంది, ఐ హ్యావ్ ఏ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది, నేను పెన్ను కలిగి ఉన్నాను. ఓకే, ఆమె దగ్గర ఒక పుస్తకం ఉంది అంటే షీ హ్యాజ్ ఏ బుక్, ఆమె వద్ద ఒక పుస్తకం ఉంది. ఈ విధంగా మనం ఏమి కలిగి ఉన్నాము, మనకు ఏది సొంతము అని చెప్పడానికి ఈ హ్యావ్ ఫామ్స్ అనేవి ఉపయోగిస్తాము. అలాగే మన రిలేషన్ని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాము. అదేవిధంగా ఈట్, డ్రింక్ అనే వెర్బుల బదులు కూడా మనం ఈ హ్యావ్ ఫామ్స్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఉపయోగించవచ్చు. అదేవిధంగా ప్రాబ్లమ్స్ మరియు డిఫికల్టీస్ అంటే సమస్యలు మరియు కష్టాల గురించి చెప్పడానికి ఉపయోగించవచ్చు. అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ పర్సన్. ఓకే, వీటన్నిటి గురించి చెప్పడానికి మనం ఈ హ్యావ్ ఫామ్స్ అనేవి ఉపయోగించవచ్చు. ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. ముందుగా మనం మనకేది సొంతమో, మనం ఏమి కలిగి ఉన్నామో చెప్పడానికి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ప్రజెంట్లో అయితే హ్యావ్ లేదా హ్యాజ్ ఉపయోగించాలి, పాస్ట్లో అయితే హ్యాడ్ ఉపయోగించాలి, ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్ ఉపయోగించాలి. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే హ్యావ్ మరియు హ్యాజ్ అంటే ఉంది, ఇప్పుడు ఉంది అని అర్థం. హ్యాడ్ అంటే గతంలో ఉండేను అని అర్థం. విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో ఉంటుంది అని అర్థం. ఓకే, హ్యావ్ హ్యాజ్ అంటే ఇప్పుడు ఉంది, హ్యాడ్ అంటే గతంలో ఉంది, విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో ఉంటుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఐ అనే సబ్జెక్టు తీసుకుంటే ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కారు ఉంది. ఇప్పుడు ఉంది అని అర్థం. ఐ హ్యావ్ 2 bikes, నాకు 2 బైకులు ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ ఓన్ బిల్డింగ్, నాకు ఒక సొంత బిల్డింగ్ ఉంది. ఐ హ్యావ్ 20 acres ఆఫ్ ల్యాండ్, నాకు 20 ఎకరాల భూమి ఉంది. ఐ హ్యావ్ సన్ గ్లాసెస్, నాకు సన్ గ్లాసెస్ ఉన్నాయి. ఐ హ్యావ్ స్పోర్ట్స్ కార్, నాకు ఒక స్పోర్ట్స్ కార్ ఉంది. ఓకే, ఐ హ్యావ్ ఏ ఫ్లాట్, నాకు ఒక ఫ్లాట్ ఉంది. ఐ హ్యావ్ 3 shops, నాకు 3 షాపులు ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ బిజినెస్, నాకు ఒక బిజినెస్ ఉంది. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లోత్స్, నాకు చాలా బట్టలు ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ గోల్డ్ చైన్, నాకు ఒక గోల్డ్ చైన్ ఉంది. ఈ విధంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ షీ అనే సబ్జెక్టు తీసుకుంటే షీ హ్యాజ్, ఇక్కడ హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. ఓకే, షీ హ్యాజ్ ఏ కార్, ఆమెకు ఒక కార్ ఉంది. షీ హ్యాజ్ 2 bikes, ఆమెకు 2 బైకులు ఉన్నాయి.
షీ హ్యాస్ ఏ ఓన్ బిల్డింగ్, ఆమెకు ఒక సొంత బిల్డింగ్ ఉంది. షీ హ్యాస్ 20 acres ఆఫ్ ల్యాండ్, ఆమెకు 20 ఎకరాల భూమి ఉంది. షీ హ్యాస్ సన్ గ్లాసెస్. ఈ విధంగా మనం హ్యావ్ హ్యాజులతోటి ప్రజెంట్లో చెప్పొచ్చు. అదే మనం పాస్ట్లో చెప్తే ఇక్కడ ఉంది అని రాదు, ఉండేను, గతంలో ఉండేను. ఎగ్జాంపుల్గా తీసుకుంటే చూడండి, ఇక్కడ దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. దే హ్యాడ్ ఏ కార్, వారికి ఒక కారు ఉండేను అంటే గతంలో ఉంది, ఇప్పుడు లేదు, గతంలో ఉండేను అని అర్థం. ఓకే. దే హ్యాడ్ 2 bikes, వారికి 2 బైకులు ఉండేవి. దే హ్యాడ్ ఏ ఓన్ బిల్డింగ్, వారికి ఒక సొంత బిల్డింగ్ ఉండేది. దే హ్యాడ్ 20 acres ఆఫ్ ల్యాండ్, వారికి 20 ఎకరాల భూమి ఉండేది. దే హ్యాడ్ సన్ గ్లాసెస్, వారికి సన్ గ్లాసెస్ ఉండేవి. ఎప్పుడు? గతంలో. ఓకే. అదేవిధంగా సబ్జెక్ట్ చేంజ్ చేస్తే చూడండి, హీ హ్యాడ్ స్పోర్ట్స్ కార్, అతనికి స్పోర్ట్స్ కార్ ఉండేది. హీ హ్యాడ్ ఏ ఫ్లాట్, అతనికి ఒక ఫ్లాట్ ఉండేది. హీ హ్యాడ్ 3 shops, అతనికి 3 షాపులు ఉండేవి. హీ హ్యాడ్ ఏ బిజినెస్, అతనికి ఒక బిజినెస్ ఉండేది. హీ హ్యాడ్ ఏ గోల్డ్ చైన్, అతనికి ఒక గోల్డ్ చైన్ ఉండేది. ఇక్కడ మనం హ్యాడ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి గతంలో ఉండేవి, ఇప్పుడు లేవు అని అర్థం. ఓకే. అదేవిధంగా మనం ఫ్యూచర్లో చెప్పాలనుకోండి, చూడండి ఇక్కడ యూ హ్యావ్ ఏ ఫ్లాట్, నీకు ఒక ఫ్లాట్ ఉంటుంది. ఎప్పుడు? ఫ్యూచర్లో, నెక్స్ట్ ఇయర్ అనుకుందాం. యూ విల్ హ్యావ్ ఏ ఫ్లాట్ బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక ఫ్లాట్ ఉంటుంది. ఈ విధంగా చెప్పుకోవచ్చు. యూ విల్ హ్యావ్ 3 shops, నీకు 3 షాపులు ఉంటాయి. యూ విల్ హ్యావ్ ఏ బిజినెస్, నీకు ఒక బిజినెస్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ గోల్డ్ చైన్, నీకు ఒక గోల్డ్ చైన్ ఉంటుంది. ఏదైనా ఒక పేరు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా రవి తీసుకుంటే, రవి విల్ హ్యావ్ ఏ కార్, రవికి ఒక కార్ ఉంటుంది. రవి విల్ హ్యావ్ 2 bikes, రవికి 2 బైకులు ఉంటాయి. ఓకే. రవి విల్ హ్యావ్ ఏ ఓన్ బిల్డింగ్, రవికి ఒక సొంత బిల్డింగ్ ఉంటుంది భవిష్యత్తులో. ఓకే. రవి విల్ హ్యావ్ 20 acres ఆఫ్ ల్యాండ్, రవికి 20 ఎకరాల భూమి ఉంటుంది. ఎప్పుడు? భవిష్యత్తులో. ఈ విధంగా మనకు ఏమున్నాయి, మనం ఏమి కలిగి ఉన్నాము అని చెప్పడానికి ప్రజెంట్లో అయితే హ్యావ్, హ్యాజ్, పాస్ట్లో అయితే హ్యాడ్, ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్లను ఉపయోగించి ఈ విధంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే, జస్ట్ మనం ఈ పాజిటివ్ సెంటెన్సెస్ మీదే సింపుల్ టెక్నిక్ తోటి చూడండి. ఐ హ్యావ్ ఏ కార్ బట్ షీ హ్యాస్ 2 cars. ఐ హ్యావ్ ఏ కార్ బట్ షీ హ్యాస్ 2 cars. నాకు ఒక కార్ ఉంది కానీ ఆమెకు 2 కార్లు ఉన్నాయి. షీ హ్యాస్ 4 buildings బట్ హీ హ్యాస్ ఓన్లీ 1. ఆమెకు 4 బిల్డింగ్స్ ఉన్నాయి కానీ అతనికి ఒక్కటే ఉంది. దే హ్యావ్ స్పోర్ట్స్ బైక్ బట్ వీ హ్యావ్ నార్మల్ బైక్. వాళ్ళకి స్పోర్ట్స్ బైక్ ఉంది కానీ మాకు నార్మల్ బైక్ ఉంది. వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ బట్ దే హ్యావ్ బ్యాడ్ ఫ్రెండ్స్. మాకు మంచి స్నేహితులు ఉన్నారు కానీ వాళ్ళకి చెడ్డ స్నేహితులు ఉన్నారు. ఐ హ్యావ్ 1 brother and 2 sisters బట్ షీ హ్యాస్ 4 brothers and 5 sisters. నాకు ఒక సోదరుడు మరియు 2 సోదరీమణులు ఉన్నారు కానీ ఆమెకు 4 సోదరులు మరియు 5 సోదరీమణులు ఉన్నారు. వీ హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్ బట్ దే హ్యావ్ 2 acres ఆఫ్ ల్యాండ్. మాకు 5 ఎకరాల భూమి ఉంది కానీ వారికి 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. ఈ విధంగా మనం మనకి వేరే వాళ్ళకి కంపేర్ చేసుకుంటూ కొంచెం పెద్ద సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇలా ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అనమాట. మరి ఇప్పుడు మనం నెగిటివ్లో ఎలా చెప్పాలో చూద్దాం. నెగిటివ్లో చెప్పేటప్పుడు మనకి ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టులకి డోంట్ ఉపయోగిస్తే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే హీ, షీ, ఇట్, రవి, రాణి, గీత, సీత, ఎనీ నేమ్ వీటికి మనం డజంట్ని ఉపయోగించాలి. ఓకే. ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కారు ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్, నాకు కార్ లేదు. ఐ హ్యావ్ 2 buildings, నాకు 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్
2 buildings. నాకు 2 బిల్డింగ్స్ లేవు. I have plenty of clothes. నాకు చాలా దుస్తులు ఉన్నాయి. I don't have plenty of clothes. నాకు చాలా దుస్తులు లేవు. I have a sports bike. I don't have a sports bike. I have 5 acres of land. I don't have 5 acres of land. ఈ విధంగా మనం డోంట్ తోటి నెగిటివ్ లో చెప్పాలి. ఇప్పుడు మనం డజంట్ తోటి చూస్తే చూడండి, ఇక్కడ he doesn't have a car. అతనికి కార్ లేదు. he doesn't have 2 buildings. అతనికి 2 బిల్డింగ్స్ లేవు. he doesn't have plenty of clothes. అతనికి చాలా దుస్తులు లేవు. he doesn't have a sports bike. అతనికి స్పోర్ట్స్ బైక్ లేదు. he doesn't have 5 acres of land. అతనికి 5 ఎకరాల భూమి లేదు. he doesn't have good friends. అతనికి మంచి స్నేహితులు లేరు. he doesn't have 4 brothers. అతనికి 4 సోదరులు లేరు. he doesn't have sunglasses. అతనికి సన్ గ్లాసెస్ లేవు. ఈ విధంగా మనం నెగటివ్ లో చెప్పాలంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డజంట్ ని యూజ్ చేయాలి. అదే విధంగా మిగతా సబ్జెక్టులకి డోంట్ ని యూజ్ చేయాలి. ఈ డజంట్ డోంట్ కాకుండా మనం నోతో కూడా వీటిని చెప్పొచ్చు అనమాట. అంటే ఐ హ్యావ్ నో కార్. ఐ హ్యావ్ నో కార్. నాకు కార్ లేదు. ఓకే, ఇక్కడ నోతో చెప్పేటప్పుడు ఈ ఏ అనే ఆర్టికల్ రాదనమాట. ఇలా ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. ఓకే, ఐ హ్యావ్ నో కార్. ఐ హ్యావ్ నో 2 buildings. ఐ హ్యావ్ నో ప్లెంటీ ఆఫ్ క్లాస్. ఐ హ్యావ్ నో స్పోర్ట్స్ బైక్. ఐ హ్యావ్ నో 5 acres of land. I have no good friends. I have no 4 brothers. I have no sunglasses. ఇలా అని చెప్పొచ్చు. I don't have a car. I don't have 2 buildings. ఈ విధంగా మనం డోంట్ తో చెప్పొచ్చు, నో తో కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా డజంట్ తో చెప్పొచ్చు, నో తో చెప్పొచ్చు. He has no car. అతనికి కార్ లేదు. He has no 2 buildings. అతనికి 2 బిల్డింగ్స్ లేవు. ఓకే, ఈ విధంగా మనం పాజిటివ్ లో నెగిటివ్ లో చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ వాక్యాలని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూస్తే చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ ఏ కార్. నాకు ఒక కార్ ఉంది. బట్ కానీ షీ డజంట్ హ్యావ్ ఏ కార్. ఆమె కార్ లేదు. ఐ హ్యావ్ ఏ కార్ బట్ షీ డజంట్ హ్యావ్ ఏ కార్. షీ హ్యాస్ 4 buildings బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ. షీ హ్యాస్ 4 buildings. ఆమెకు 4 బిల్డింగ్లు ఉన్నాయి. బట్ కానీ హీ డజంట్ హ్యావ్ ఎనీ. అతనికి ఏమీ లేవు. They have sports bike but we don't have. They have sports bike but we don't have. వారికి స్పోర్ట్స్ బైక్ ఉంది కానీ మాకు లేదు. ఓకే, we have good friends but they don't have. మాకు మంచి స్నేహితులు ఉన్నారు కానీ వారికి లేరు. I have 1 brother and 2 sisters but they don't have. నాకు ఒక సోదరుడు 2 సోదరిమణులు ఉన్నారు కానీ వారికి లేరు. ఓకే, we have 5 acres of land but they don't have. We have 5 acres of land. మాకు 5 ఎకరాల భూమి ఉంది బట్ they don't have. వారికి. ఈ విధంగా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ తోటి ఒక నెగటివ్ సెంటెన్స్ ని కలిపి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం ప్రజెంట్ లో హ్యావ్ ని హ్యాస్ ని ఎలా ఉపయోగించాలో చూసాము. ఇప్పుడు మనం పాస్ట్ లో I had 4 buildings 3 years ago but now I have only 1 building. I had 4 buildings 3 years ago. 3 years ago 3 సంవత్సరాల క్రితం I had 4 buildings. నాకు 4 బిల్డింగ్స్ ఉండేవి. బట్ నౌ కానీ ఇప్పుడు I have only 1 building. కానీ ఇప్పుడు నాకు 1 బిల్డింగ్ మాత్రమే ఉంది. ఇక్కడ had అనేది గతం, have అనేది ప్రెజెంట్. ఓకే, I had 4 buildings 3 years ago but now I have only 1 building. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, at this time last year. At this time last year గత సంవత్సరం ఇదే సమయానికి she had 5 acres of land. ఆమెకు 5 ఎకరాల భూమి ఉండేది. బట్ కానీ నౌ ఇప్పుడు she has 2 acres of land. ఆమెకు 2 ఎకరాల భూమి ఉంది. At this time last year she had 5 acres of land but now
షీ హ్యాస్ 2 acres ఆఫ్ ల్యాండ్. గత సంవత్సరం ఇదే సమయానికి ఆమెకు 5 ఎకరాల భూమి ఉండేది, కానీ ఇప్పుడు ఆమెకు 2 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ మనం గతాన్ని ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తూ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ దే హ్యాడ్ స్పోర్ట్స్ బైక్ లాస్ట్ ఇయర్ బట్ నౌ దే డిడెంట్ హ్యావ్ ఎనీ బైక్. దే హ్యాడ్ స్పోర్ట్స్ బైక్ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం వాళ్ళకి స్పోర్ట్స్ బైక్ ఉండేది, బట్ నౌ కానీ ఇప్పుడు దే డిడెంట్ హ్యావ్ వారికి లేదు, ఎనీ బైక్ ఏ బైక్ లేదు వారికి. ఇప్పుడు పోయిన సంవత్సరం వాళ్ళకి స్పోర్ట్స్ బైక్ ఉండేది, కానీ ఇప్పుడు వారికి ఏ బైక్ లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వీ హ్యాడ్ 3 gold chains లాస్ట్ వీక్ బట్ నౌ వీ హ్యావ్ 5. లాస్ట్ వీక్ వీ హ్యాడ్ 3 gold chains. పోయిన వారం మాకు 3 gold chains ఉండేవి, బట్ నౌ వీ హ్యావ్ 5, కానీ ఇప్పుడు మాకు 5 ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనం గతాన్ని ఇప్పుడు కంపేర్ చేస్తూ ఈ విధంగా కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం గతంలో నెగిటివ్లో ఎలా చెప్పాలో చూద్దాం. చూస్తే చూడండి, ఇక్కడ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నాకు ఒక కారు ఉండేది. నాకు ఒక కార్ లేదు, గతంలో కూడా కార్ లేదు అంటే ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్, నాకు గతంలో కూడా కార్ లేదు. ఓకే, హీ డిడెంట్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, అతనికి స్పోర్ట్స్ బైక్ లేదు. ఎప్పుడు గతంలో కూడా అతనికి స్పోర్ట్స్ బైక్ లేదు. ఇక్కడ డిడ్ అనేది గతాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కార్ లేదు అంటే నాకు ఒక కార్ ఉండేది కాదు, ఎప్పుడు గతంలో. ఓకే, హీ డిడెంట్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, అతనికి ఒక స్పోర్ట్స్ బైక్ ఉండేది కాదు. ఓకే, రాణి డిడెంట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, రాణికి మంచి స్నేహితులు ఉండేవారు కాదు, ఎప్పుడు గతంలో. ఇప్పుడు గురించి కదా మనం గతం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, రవి డిడెంట్ హ్యావ్ 4 brothers, రవికి 4 సోదరులు ఉండేవారు కాదు, ఎప్పుడు గతంలో. ఓకే, అదేవిధంగా వేరే సబ్జెక్ట్ తీసుకుంటే దే డిడెంట్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్, దే డిడెంట్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్, వారికి చాలా దుస్తులు ఉండేవి కావు గతంలో. ఓకే, వి డిడెంట్ హ్యావ్ 2 buildings, మాకు 2 buildings ఉండేవి కావు. ఓకే, ఈ విధంగా మనం గతంలో మాకు ఉండేవి కావు అంటే మా గతంలో లేవు అని చెప్పడానికి డిడెంట్ హ్యావ్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, వీటిని కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూస్తే చూడండి, ఇక్కడ I didn't have 4 buildings 3 years ago, but now I have 3 buildings. I didn't have, నాకు ఉండేవి కావు 4 buildings 4 buildings 3 years ago, 3 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల క్రితం నాకు 3 buildings ఉండేవి కావు. I didn't have 4 buildings 3 years ago, but now, కానీ ఇప్పుడు I have 3 buildings, నాకు ఇప్పుడు 3 buildings ఉన్నాయి. At this time last year, గత సంవత్సరం ఇదే సమయానికి she didn't have 5 acres of land, ఆమెకు 5 ఎకరాల భూమి ఉండేది కాదు. బట్ నౌ, కానీ ఇప్పుడు she has 5 acres of land, ఆమెకు ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉంది. ఓకే, they didn't have sports bike last year, but now they have sports bike. They didn't have sports bike last year, గత సంవత్సరం వాళ్ళకి స్పోర్ట్స్ బైక్ ఉండేది కాదు. బట్ నౌ, కానీ ఇప్పుడు దే హ్యావ్ స్పోర్ట్స్ బైక్, వారికి ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ ఉంది. ఓకే, వీ డిడెంట్ హ్యావ్ 3 gold chains లాస్ట్ వీక్, బట్ నౌ వీ హ్యావ్ 5. మాకు పోయిన వారం 3 gold chains ఉండేవి కావు, కానీ ఇప్పుడు మాకు 5 ఉన్నాయి. ఈ డిడెంట్ హ్యావ్ని ఉపయోగించి గతాన్ని ఇప్పుడు చెప్పడానికి హ్యావ్ని, ఈ రెండింటిని కలిపి ఇలాంటి సెంటెన్సెస్ని చెప్పొచ్చు. ఓకే, మీరు ఇప్పుడు నేను ఎలాంటి ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇస్తున్నానో అలానే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా ఇలాంటి సెంటెన్సెస్ని మీరు ఎన్నైనా చెప్పవచ్చు అనమాట. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ టెక్నిక్. ఈ టెక్నిక్ని మీరు క్యాచ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అనమాట. ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని రిపీటెడ్గా చెప్తున్నాను డిఫరెంట్ స్టైల్స్లో. మీకు లాస్ట్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ని కూడా మీరు ఇదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే,
ఫస్ట్ మనం ఏంటంటే ఎన్ని రకాలుగా ఈ వాక్యాలను చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇప్పటివరకు మనం ప్రెజెంట్లో, పాస్ట్లో పాజిటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్లో ఎలా చెప్పాలో చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఎలా చెప్పాలి ఓకే అనేది కూడా చూద్దాం. ఫ్యూచర్లో చెప్పాలంటే మనకి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మనకి విల్ హ్యావ్, పాజిటివ్లో అయితే విల్ హ్యావ్, నెగిటివ్లో అయితే వోంట్ హ్యావ్ని ఉపయోగించాలి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఐ విల్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, ఐ విల్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నాకు ఒక స్పోర్ట్స్ బైక్ ఉంటుంది, ఇప్పుడు లేదు కానీ భవిష్యత్తులో ఉంటుంది. విల్ ఎప్పుడు వచ్చినా సరే ఇంగ్లీష్లో మీకు ఒక సెంటెన్స్లో విల్ కనబడిందంటే అది ఫ్యూచర్ని గురించి మాట్లాడుతున్నాము అనేది మనకి మైండ్లో ఉండాలి. ఇది ఒక బండ గుర్తు అనమాట. ఐ విల్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నాకు ఒక స్పోర్ట్స్ బైక్ ఉంటుంది, ఎప్పుడు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంటుంది. దే విల్ హ్యావ్ 2 బిల్డింగ్స్, వారికి 2 బిల్డింగ్స్ ఉంటాయి, ఇప్పుడు లేవు కానీ భవిష్యత్తులో ఏదో ఒక టైంకి ఉంటాయి అన్నమాట అనేది మనం ఇప్పుడు చెప్తున్నాం. ఓకే, దే విల్ హ్యావ్ 2 బిల్డింగ్స్, వారికి 2 బిల్డింగ్స్ ఉంటాయి. అదేవిధంగా హీ విల్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ లేదా హీ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లోత్స్, అతనికి చాలా దుస్తులు ఉంటాయి, ఎప్పుడు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంటాయి. అదేవిధంగా భవిష్యత్తులో ఉండవు, భవిష్యత్తులో ఉండవు అని చెప్పడానికి వోంట్ హ్యావ్ని ఉపయోగించాలి. ఐ వోంట్ హ్యావ్ ఏ కార్, ఐ వోంట్ హ్యావ్ ఏ కార్, నాకు కార్ ఉండదు, ఎప్పుడు, భవిష్యత్తులో ఉండదు. వి వోంట్ హ్యావ్ 2 బిల్డింగ్స్, మాకు 2 బిల్డింగ్స్ ఉండవు. వి వోంట్ హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్, మాకు 5 ఎకరాల భూమి ఉండదు, ఎప్పుడు, భవిష్యత్తులో. వి వోంట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, మాకు మంచి స్నేహితులు ఉండరు, ఎప్పుడు, భవిష్యత్తులో ఉండరు. ఓకే, ఈ విధంగా మనం భవిష్యత్తులో ఉంటాయి, భవిష్యత్తులో ఉండవు అంటే భవిష్యత్తులో మేము కలిగి ఉంటాము, భవిష్యత్తులో మేము కలిగి ఉండము అని చెప్పడానికి ఈ విల్ హ్యావ్ని, వోంట్ హ్యావ్ని ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు వీటిని కూడా ఉపయోగించి మనం వాక్యాలు ఎలా చెప్పొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనిస్తే ఐ డోంట్ హ్యావ్ 4 buildings 3 years ago, but now I have 3 buildings. I will have 5 buildings by next year. Okay, I didn't have 4 buildings, నాకు 4 బిల్డింగ్స్ ఉండేవి కాదు, ఎప్పుడు, 3 years ago, 3 సంవత్సరాల క్రితం నాకు 4 బిల్డింగ్స్ ఉండేవి కావు. బట్ నౌ, కానీ ఇప్పుడు, ఐ హ్యావ్ 3 buildings, నాకు 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఐ విల్ హ్యావ్ 5 buildings, నాకు 5 బిల్డింగ్స్ ఉంటాయి, ఎప్పుడు, బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం కల్లా. ఓకే, నాకు 3 సంవత్సరాల క్రితం 4 బిల్డింగ్స్ ఉండేవి కాదు కానీ ఇప్పుడు 3 బిల్డింగ్సే ఉన్నాయి, నాకు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కల్లా 5 బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం ఇదే సమయానికి, షీ డిడెంట్ హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్, ఆమెకి 5 ఎకరాల భూమి ఉండేది కాదు. బట్ నౌ షీ హ్యాస్ 5 acres ఆఫ్ ల్యాండ్, కానీ ఇప్పుడు ఆమెకు 5 ఎకరాల భూమి ఉంది. షీ విల్ హ్యావ్ 10 acres ఆఫ్ ల్యాండ్ బై నెక్స్ట్ 2 years, వచ్చే 2 సంవత్సరాల కల్లా ఆమెకు 10 ఎకరాల భూమి ఉంటుంది. ఓకే, పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఆమెకు అసలు 5 ఎకరాల భూమి లేదు కానీ ఇప్పుడు ఆమెకు 5 ఎకరాల భూమి ఉంది, వచ్చే సంవత్సరం ఆమెకు 10 ఎకరాల భూమి ఉంటుంది. ఓకే, ఈ విధంగా దే డిడెంట్ హ్యావ్ స్పోర్ట్స్ బైక్ లాస్ట్ ఇయర్, బట్ నౌ దే హ్యావ్ స్పోర్ట్స్ బైక్, దే విల్ హ్యావ్ స్పోర్ట్స్ కార్ బై నెక్స్ట్ ఇయర్. వాళ్ళకి గత సంవత్సరం స్పోర్ట్స్ బైక్ ఉండేది కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి స్పోర్ట్స్ బైక్ ఉంది, వాళ్ళకి వచ్చే సంవత్సరం కల్లా, బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం కల్లా వారికి స్పోర్ట్స్ కారే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం గతాన్ని, ఇప్పుడుని, ఫ్యూచర్ని కంపేర్ చేస్తూ ఇలాంటి వాక్యాలు ఎన్నైనా సరే చెప్పొచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం
హ్యావ్ హ్యాస్లను ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. అదే ఇప్పుడు మనం ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, క్వశ్చన్స్ అడగాలంటే ప్రజెంట్లో అడగాలంటే డూ లేదా డస్ అనే హెల్పింగ్ వెర్బ్లని ఉపయోగించాలి. ఎప్పుడు సబ్జెక్ట్ అంటే ముందే డూ లేదా డస్ అనే హెల్పింగ్ వెర్బ్లను ఉపయోగించాలి. ఐ, వి, యు, దేలకు డూను ఉపయోగిస్తే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వీటికి డస్ అనేది రావాలి. అంటే డూ ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉందా. ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉంది. డూ ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కారు ఉందా. ఓకే, షీ హ్యాస్ 2 బిల్డింగ్స్, షీ హ్యాస్ 2 బిల్డింగ్స్, ఆమెకు 2 బిల్డింగ్స్ ఉన్నాయి. డస్ షీ హ్యావ్ 2 బిల్డింగ్స్, ఆమెకు 2 బిల్డింగ్స్ ఉన్నాయా. ఇక్కడ మనం డస్ను ఉపయోగించేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అయినా సరే ఇక్కడ మనం మళ్ళీ హ్యావే వస్తుంది, హ్యాజ్ రాదు. డస్ హీ హ్యాజ్, డస్ షీ హ్యాజ్ తప్పది. డస్ హీ హ్యావ్, డస్ షీ హ్యావ్, డస్ రాణి హ్యావ్, డస్ రవి హ్యావ్. ఓకే, ఇది కరెక్ట్ ఫామ్ అన్నమాట. డస్ షీ హ్యావ్ ఏ కార్, ఆమెకు ఒక కార్ ఉందా. డస్ హీ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, అతనికి స్పోర్ట్స్ బైక్ ఉందా. ఓకే, డస్ హీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, అతనికి మంచి స్నేహితులు ఉన్నారా. డస్ హీ హ్యావ్ సన్ గ్లాసెస్, ఆమెకు సన్ గ్లాసెస్ ఉన్నాయా. ఈ విధంగా మనం ప్రజెంట్లో అడగాలంటే డూ డస్లను ఉపయోగించాలి. ఓకే, అదే ఇప్పుడు మనం పాస్ట్లో చెప్పాలంటే డిడ్ అనమాట. పాస్ట్లో చెప్పాలంటే డిడ్ను ఉపయోగించాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే డిడ్డే మనకి ఇక్కడ. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉండేదా. డిడ్ హీ హ్యావ్ ఏ కార్, అతనికి ఒక కార్ ఉండేదా. డిడ్ షీ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, ఆమెకు ఒక స్పోర్ట్స్ బైక్ ఉండేదా. ఓకే, డిడ్ దే హ్యావ్ 5 acres ఆఫ్ ల్యాండ్, వారికి 5 ఎకరాల భూమి ఉండేదా. ఎప్పుడు గతంలో, ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి. ఓకే, అదేవిధంగా భవిష్యత్తులో ఉపయోగించాలంటే, భవిష్యత్తు గురించి చెప్పాలంటే విల్ ఉపయోగించాలన్నమాట. విల్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉంటుందా. డిడ్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉండేదా. డూ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉందా. ఈ విధంగా మీరు ఈ మూడింటితోటి క్వశ్చన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ డూ, డిడ్, విల్లుని ఒకటేసారి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ యూ అనే సబ్జెక్ట్ తీసుకుంటే డూ యూ హ్యావ్ ఏ కార్, డూ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉందా. డిడ్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉండేదా. విల్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉంటుందా. ఇప్పుడు ఉందా, గతంలో ఉండేదా, ఫ్యూచర్లో ఉంటుందా. ఓకే, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. డూ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉన్నాయా. డిడ్ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉండేయా. విల్ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉంటాయా. డూ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నీకు స్పోర్ట్స్ బైక్ ఉందా. డిడ్ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నీకు స్పోర్ట్స్ బైక్ ఉండేదా. విల్ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నీకు స్పోర్ట్స్ బైక్ ఉంటుందా. ఓకే, డూ యూ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్, నీకు మంచి స్నేహితుడు ఉన్నాడా. డిడ్ యూ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్, నీకు మంచి స్నేహితుడు ఉండేవాడా. విల్ యూ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్, నీకు మంచి స్నేహితుడు ఉంటాడా. ఓకే, డూ యూ హ్యావ్ 4 బ్రదర్స్, నీకు 4 సోదరులు ఉన్నారా. డిడ్ యూ హ్యావ్ 4 బ్రదర్స్, నీకు 4 సోదరులు ఉండేవారా. విల్ యూ హ్యావ్ 4 బ్రదర్స్, నీకు 4 సోదరులు ఉంటారా. ఈ విధంగా మనం డూ, డిడ్, విల్లుని ఒకటేసారి ఒకే సబ్జెక్ట్ తోటి మీరు ఎన్ని వాక్యాలైనా ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా గుర్తుంటుంది. అదేవిధంగా మనం నెగిటివ్లో కూడా క్వశ్చన్స్ చెప్పొచ్చు. నెగిటివ్లో ఏ విధంగా అడగాలంటే చూడండి, ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉందా. డూ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉందా. డోంట్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ లేదా. డూ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉందా. డోంట్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ లేదా. ఉందా లేదా. ఉందా అంటానికి డూ యూ హ్యావ్, లేదా అంటానికి డోంట్ యూ హ్యావ్. డూ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉన్నాయా. డోంట్ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ లేవా.
డూ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లోత్స్, నీకు చాలా దుస్తులు ఉన్నాయా? డోంట్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లోత్స్, నీకు చాలా దుస్తులు లేవా? డూ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నీకు ఒక స్పోర్ట్స్ బైక్ ఉందా? డోంట్ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నీకు ఒక స్పోర్ట్స్ బైక్ లేదా? ఈ విధంగా మనం డూ, డోంట్, ఉందా లేదా. అదేవిధంగా డిడెంట్ ఉపయోగించాలన్నమాట. డిడ్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉండేదా? డిడెంట్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉండేది కాదా? ఓకే. డిడ్ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉండేవా? డిడెంట్ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉండేవి కాదా? డిడ్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లోత్స్, నీకు చాలా దుస్తులు ఉండేయా? డిడెంట్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లోత్స్, మీకు చాలా దుస్తులు ఉండేవి కావా? డిడ్ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నీకు స్పోర్ట్స్ బైక్ ఉండేదా? డిడెంట్ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ బైక్, నీకు స్పోర్ట్స్ బైక్ ఉండేది కాదా? ఈ విధంగా. అదేవిధంగా విల్, వోంట్. ఓకే. విల్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉంటుందా? వోంట్ యూ హ్యావ్ ఏ కార్, నీకు ఒక కార్ ఉండదా? ఉంటుందా, ఉండదా? ఓకే. విల్ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉంటాయా? వోంట్ యూ హ్యావ్ 2 బిల్డింగ్స్, నీకు 2 బిల్డింగ్స్ ఉండవా? విల్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్, నీకు చాలా దుస్తులు ఉంటాయా? వోంట్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్, నీకు చాలా దుస్తులు ఉండవా? ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే డూ, డోంట్, డిడ్, డిడెంట్, విల్, వోంట్ వీటన్నిటిని ఉపయోగించి ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా మనకి ఇక్కడ ఉన్నాయా అంటానికి ఎక్కువ మనం హౌ మెనీ అనే క్వశ్చన్ కూడా ఉపయోగిస్తుంటాం అనమాట. హౌ మెనీ అంటే ఫస్ట్ హౌ మెనీ రావాలి, తర్వాత మనం ఏ ఉన్నాయి అనడానికి వాటిని తీసుకోవాలన్నమాట. హౌ మెనీ కార్స్ డూ యూ హ్యావ్, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి? హౌ మెనీ బిల్డింగ్స్ డూ యూ హ్యావ్, నీకు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి? హౌ మెనీ బైక్స్ డూ యూ హ్యావ్, నీకు ఎన్ని బైక్స్ ఉన్నాయి? హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? హౌ మెనీ వాటర్ డూ యూ హ్యావ్ అంటే ఇది తప్పు. హౌ మెనీ వాటర్ అంటే ఇది వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. ఓకే. ఇక్కడ మనం హౌ మెనీ ఉపయోగించకూడదు, హౌ మచ్ ఉపయోగించాలన్నమాట. నీ దగ్గర ఎంతమంది వాటర్ ఉన్నాయి అని అడగం కదా, కాబట్టి హౌ మచ్ వాటర్, ఎంత వాటర్ ఉంది అంటాం. ఓకే. హౌ మచ్ వాటర్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఎంత వాటర్ ఉంది? హౌ మచ్ టైమ్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఎంత టైం ఉంది? హౌ మచ్ షుగర్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఎంత షుగర్ ఉంది? హౌ మెనీ పెన్స్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఎన్ని పెన్నులు ఉన్నాయి? ఓకే. మనం ఇక్కడ లెక్కించగలిగే వాటిని చెప్పేటప్పుడు హౌ మెనీ చెప్పాలి, మనం లెక్కించలేనివి చెప్పేటప్పుడు హౌ మచ్ అని చెప్పాలి. ఓకే. హౌ మెనీ కార్స్ డూ యూ హ్యావ్, హౌ మెనీ పెన్స్ డూ యూ హ్యావ్, హౌ మెనీ బైక్స్ డూ యూ హ్యావ్, హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్. ఓకే. ఈ విధంగా. డిడ్ తీసుకుంటే హౌ మెనీ కార్స్ డిడ్ యూ హ్యావ్, నీకు ఎన్ని కార్లు ఉండేవి? హౌ మెనీ బిల్డింగ్స్ డిడ్ యూ హ్యావ్, నీకు ఎన్ని బిల్డింగ్స్ ఉండేవి? హౌ మెనీ బైక్స్ డిడ్ యూ హ్యావ్, నీకు ఎన్ని బైక్లు ఉండేవి? హౌ మెనీ ఫ్రెండ్స్ డిడ్ యూ హ్యావ్, నీకు ఎంతమంది స్నేహితులు ఉండేవారు? ఓకే. నేను ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ని, యు అనే సబ్జెక్ట్ని ఉపయోగిస్తున్నాను. మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా సరే ఉపయోగించండి. ఓకే. అదేవిధంగా ఫ్యూచర్లో చెప్పాలంటే విల్. హౌ మెనీ కార్స్ విల్ యూ హ్యావ్, నీకు ఎన్ని కార్లు ఉంటాయి? ఎప్పుడు? బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం కల్లా. హౌ మెనీ కార్స్ విల్ యూ హ్యావ్ బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం కల్లా నీకు ఎన్ని కార్లు ఉంటాయి? హౌ మెనీ బిల్డింగ్స్ విల్ యూ హ్యావ్ బై నెక్స్ట్ ఇయర్, నీకు వచ్చే సంవత్సరం కల్లా ఎన్ని బిల్డింగ్స్ ఉంటాయి? హౌ మెనీ బైక్స్ విల్ యూ హ్యావ్ బై నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం కల్లా నీకు ఎన్ని బైక్స్ ఉంటాయి? ఈ విధంగా మనం ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తే చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మీరు ప్రజెంట్లోకి, పాస్ట్లోకి, ఫ్యూచర్లోకి, ప్రజెంట్లో క్వశ్చన్ చేయండి, పాస్ట్లో క్వశ్చన్ చేయండి. ఓకే. ఇప్పటివరకు మనం ఎన్ని రకాలుగా చేసినామో అన్ని రకాలుగా ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నేను ఒక సబ్జెక్ట్తో చెప్తాను, మీరు మనకున్న సబ్జెక్టులు అన్నిటితోటి ప్రాక్టీస్ చేయండి, అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని ఎక్కువ సెంటెన్సెస్ వస్తాయి, ఈ సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెనీ ప్రాబ్లమ్స్
నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. లేకపోతే షీ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్. లేకపోతే యూ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, ఈ విధంగా మనం సబ్జెక్టులు మార్చుకుంటూ దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. దే హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. షీ హ్యాస్ మెనీ స్పెషాలిటీస్. ఆమెకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇట్ హ్యాస్ మెనీ స్పెషాలిటీస్. ఓకే, మనం ఏదన్నా ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాము, అప్పుడు ఇట్ హ్యాస్ మెనీ స్పెషాలిటీస్, దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్పచ్చు. ఓకే, ఐ హ్యావ్ సమ్ వర్క్. నాకు కొంత పని ఉంది. షీ హ్యావ్ సమ్ వర్క్. ఆమెకు కొంచెం పని ఉంది. ఐ హ్యావ్ నో జాబ్. నాకు జాబ్ లేదు. దే హ్యావ్ నో జాబ్. వారికి జాబ్ లేదు. హీ హ్యాస్ నో జాబ్. అతనికి జాబ్ లేదు. ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. అతనికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్. రవి హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్. రవికి డ్రింకింగ్ చేసే హ్యాబిట్ ఉంది. ఇక్కడ మనం స్మోకింగ్ తర్వాత సిగరెట్స్ అని, డ్రింకింగ్ తర్వాత ఆల్కహాల్ అని కూడా చెప్పచ్చు. అవునా? హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ సిగరెట్స్. అతనికి సిగరెట్లు తాగే అలవాటు ఉంది. హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్. అతనికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటిగా మనం ఇంతకుముందు చూసినవి. ఐ హ్యావ్ 2 cars. దే హ్యావ్ 2 cars. ఓకే, ఐ హ్యావ్ 5 buildings. దే హ్యావ్ 5 buildings. I have plenty of clothes. They have plenty of clothes. I have a lot of money. నా దగ్గర చాలా డబ్బు ఉంది. I don't have any money. నా దగ్గర అసలు డబ్బే లేదు. ఓకే, I have 10 acres of land. They have 10 acres of land. I have some doubts. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు సబ్జెక్టులను చేంజ్ చేస్తూ వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం హ్యావ్ను ఉపయోగించే ఇంకొక సందర్భం కూడా మనం నేర్చుకుందాం. హ్యావ్ని ఇంకొక సందర్భంలో మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఏదన్నా తినటం తాగటం వాటి గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి అంటే తీసుకోండి అని అర్థం. హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి అంటే తాగండి అని అనుకుంటా. హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్, ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, ఒక కప్ టీ తాగండి. హ్యావ్ సమ్ మోర్ రైస్ ప్లీజ్, ఇంకొంచెం రైస్ తీసుకోండి. హ్యావ్ ఏ మ్యాంగో, హ్యావ్ ఏ బనానా, హ్యావ్ ఎన్ యాపిల్. ఓకే, ఒక మ్యాంగో తీసుకోండి, ఒక బనానా తీసుకోండి, ఒక యాపిల్ తీసుకోండి. ఓకే, అంటే ఇక్కడ తీసుకోండి అంటే తినండి అని అనమాట. హ్యావ్ ఏ పీస్ ఆఫ్ బిస్కెట్, ఒక బిస్కెట్ తీసుకోండి. హ్యావ్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ చేయండి. హ్యావ్ లంచ్, లంచ్ చేయండి. హ్యావ్ డిన్నర్, డిన్నర్ చేయండి. ఓకే, ఈ విధంగా మనం ఏదన్నా తినండి త్రాగండి అని చెప్పేటప్పుడు కూడా మనం ఈ హ్యావ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. అయితే ఇక్కడ తింటారా త్రాగుతారా అనేటప్పుడు వుడ్ యూ లైక్ టు అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. దీన్నే మనం క్వశ్చన్ అడగండి, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నీళ్ళు త్రాగుతారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్, ఒక గ్లాస్ జ్యూస్ త్రాగుతారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, ఒక కప్పు టీ త్రాగుతారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ మోర్ రైస్, ఇంకొంచెం రైస్ తీసుకుంటారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ మ్యాంగో, ఒక మ్యాంగో తింటారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ బనానా, ఒక బనానా తింటారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎన్ యాపిల్, ఒక యాపిల్ తింటారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ పీస్ ఆఫ్ బిస్కెట్, ఒక బిస్కెట్ తింటారా. ఈ విధంగా మనం వుడ్ యూ లైక్ టు ఉపయోగించి క్వశ్చనింగ్ చేయొచ్చు. సింపుల్గా హ్యావ్ తోటి తినండి త్రాగండి అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరో నలుగురికి ఉపయోగపడాలంటే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూసేలాగా హెల్ప్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.